So match number 58 in IPL is between Mumbai Indians and Punjab Kings. సో ముంబై ఇండియన్స్ ఈ సీజన్ అసలు ముంబై ఇండియన్స్దే కాదని చెప్పుకోవచ్చు. 3 monthsలో 3 wins అండ్ అదే ఎండింగ్ అనుకుంటున్నా. అండ్ అదర్ సైడ్ పంజాబ్ కింగ్స్ కూడా ఫస్ట్ హాఫ్ ఆఫ్ సీజన్లో అసలు అన్బీటబుల్గా ఉన్నారు ఫస్ట్ 7 matchesలో. బట్ ఆ తర్వాత బ్యాక్ టు బ్యాక్ 4 losses ఫర్ పంజాబ్ కింగ్స్. పంజాబ్ కింగ్స్కి విన్ చాలా అవసరం, ఎందుకంటే వాళ్ళు ప్లే ఆఫ్ ఛాన్సెస్ కూడా ఇప్పుడు చాలా ఇబ్బందిలో పడిపోయినాయి. ఈజీగా ప్లే ఆఫ్ క్వాలిఫై అయిపోతారు వాళ్ళు ఈ స్టేజ్ దాకా వచ్చారు. అండ్ అదర్ సైడ్ ముంబై ఇండియన్స్ ఇంకా కోల్పోవడానికి ఏముంది, ఏమీ లేదు. సీజన్ అయిపోయింది, దిస్ ఇస్ గాన్ సీజన్. సో నెక్స్ట్ సీజన్కి అయితే మంచి కంబ్యాక్ ఇస్తారని కోరుకుందాం. బట్ ఈ సీజన్ అయితే అయిపోయింది. అండ్ ఈ మ్యాచ్ ఫామ్ పరంగా చూసుకుంటే ఇద్దరు ఫామ్లో లేరు. పేపర్ మీద చూసుకుంటే 2 మంచి టీమ్సే. బట్ పంజాబ్ బ్యాటింగ్ ఫైర్ పవర్ లాస్ట్ మ్యాచ్ కొంచెం తగ్గింది. వాళ్ళ బౌలింగ్ అయితే అసలు అబ్సల్యూట్లీ క్లూలెస్. స్టార్టింగ్లో వాళ్ళ బ్యాట్స్మెన్స్ వల్ల డామినేషన్ వల్ల బౌలింగ్ బొక్కలు చాలా తక్కువ తెలిసే, కానీ ఈ మధ్య బాగా తెలిసిపోయినాయి. లాస్ట్ 4 matchesలో వాళ్ళ బౌలింగ్ బాగా తేలిపోయింది. ముంబై ఇండియన్స్ అయితే చెప్పవసరం లేదు, ఏ మ్యాచ్ ఆడతారో, ఏ మ్యాచ్ ఆడరు, ఏ మ్యాచ్ గెలుస్తారు, ఏ మ్యాచ్ ఓడిపోతారు, ఏ మ్యాచ్ ఆడలు ఆడతారు ఎవ్వడికి తెలియదు. సో పంజాబ్ కింగ్స్ బ్యాక్ టు బ్యాక్ 4 losesతో చాలా బాధలో ఉన్నారు. డోంట్ వరీ, మేమున్నాగా, ఇస్తాం 2 points తీసుకోండి. సో ఐ థింక్ పంజాబ్ కింగ్స్ మైట్ విన్ దిస్ మ్యాచ్ అండ్ బ్యాక్ ఇన్ ప్లే ఆఫ్ రేస్ అగైన్. సో మీరేమనుకుంటున్నారో కామెంట్లో చెప్పండి.